పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల పైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా మీరు బాగుంటారమ్మా ఈ వారం. కానీ మీ ఆడబడుచుకి హార్ట్లో హోల్ పడిపోవడం, మరి ఆపరేషన్లో అయితే మీకు అందరికీ కూడా బాగుంది. మాకు రాలేదండి, మా ఆరోగ్యం బాగానే ఉంది, మెడ అటు ఇటు తిప్పలేకపోతున్నామండి, కొంచెం మెడ నొప్పులు కాళ్ళ నొప్పులు వ్యాధులు వచ్చినాయండి అని ఆ భయంతో బాధపడుతున్నారు. ఇక కొత్త రకం బాధ వచ్చింది. మీ అమ్మాయి మాకు రాకుండా మా ఆడబడుచుకు వచ్చింది, పర్లేదు అనుకునే సందర్భంలో ఆ ఆడబడుచుకు మీ ఆయన తీసుకొచ్చి మీ ఊర్లోనే హైదరాబాద్లోనే చేస్తాను నేను ఆపరేషన్ అనేసరికి అమ్మ ఏం చేయాలో ముందు వెనక గొయ్య అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ ఆదాయాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళారు. మీరు విదేశాలకు వెళ్ళారని చెప్పేసి మీకు సంతోషంగా ఉన్న మీ ఆడపడుచులకి వాళ్ళకి మాత్రం ఈ దొంగమండ హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది అనేటటువంటి ఫీలింగ్స్లో వాళ్ళు ఉంటారు. అంటే శత్రువులు ఉంటారు మీకు. ఈ మిథున రాశి వారికి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు. అలాగే మీరు కూడా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం వల్ల మీకు మీ తమ్ముడు దూరం అయిపోతాడు, మీ మరదలు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది, మీ బంధువులు మంచోళ్ళు దూరం అయిపోతారు, మిత్రులు మంచోళ్ళు దూరం అయిపోతారు. మరి ఇక మీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుల్లో నెంబర్ 1 బాగా చదివారని మీరే చదవకుండా ఉన్నప్పుడే బాగా చదివేస్తారు, మా పిల్లలు బాగా చదువుతారని చెప్పుకున్నారు. ఇప్పుడేమో బాబోయ్ మా పిల్లలకి నరఘోష వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా అన్ని వడ్డించిన విస్తరలా ఉన్నాయి మిథున రాశి వారికి. కాకపోతే మీ అతి అనుమానాలు, అతి ఓవర్ అనాలిసిస్, ఓవర్ అనలైటికల్ పవర్ వల్ల మీకు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లు అయిపోతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురుబలం తక్కువగా ఉంది. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి, అసలు తెల్లవారుజాము 3 గంటలకు ఇవ్వాలండి, దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.